అందరికీ శుభోదయం. మనీ మార్నింగ్, హ్యాపీ గ్రేట్ మార్నింగ్. మార్నింగ్. ఎంత అద్భుతమైన ఈ యొక్క సిస్టంలోకి, ఈ కంపెనీలోకి నాకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన మా గ్రేట్ అప్లైనర్, నా దైవం ఖాదర్ గారికి నా హృదయపూర్వక పాదాబంధనాలు. ఎంత అద్భుతమైన సిస్టాన్ని మనకి క్రియేట్ చేసి ఈ యొక్క లయన్స్ యూనివర్సిటీలో ప్రతి ఒక్కరు అంటే ఒక ఆర్డినరీ పర్సన్ ఎక్స్ట్రాడినరీగా భారీలాగా ఒక లైఫ్ లో ఏంటంటే కెరియర్ అంటే ఇట్లా ఉంటుందా, అంటే ఆర్థిక స్వేచ్ఛ అంటే ఇట్లా ఉంటుందా, ఈ సిస్టమ్ ద్వారా నేను చేసి చూపిస్తాను. నేను ఒక్కనే కాదు, కొన్ని వేల మందికి నేను మార్గం చూపిస్తానని చెప్పి ఈ యొక్క యూనివర్సిటీని క్రియేట్ చేసిన లయన్ సార్ గారికి నా హృదయపూర్వక పాదావందనాలండి. నా పేరు లీలా వెంకట్ అండి. మాది వెస్ట్ గోదావరి, పెనుగొండ. ఓకే, యాక్చువల్గా నేనైతే ఒక 20 years పాటు నాకు యొక్క ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. చాలా ఒడిదుడుకులు, అప్ అండ్ డౌన్లు చాలా చూశాను. ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ కోరుకునేది ఏంటంటే ఒక సక్సెస్ వచ్చేసరికి ఆ సక్సెస్ పైన ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా వచ్చేసిందేమో అనుకుంటారు. కానీ మార్కెటింగ్ అంటే ఎంఎల్ఎం ఇండస్ట్రీలో మనకి ఆ ఒడిదుడుకులు అనేది చాలా ఉన్నాయి. ఈ ఒడిదుడుకుల్లో నేను స్టార్ట్ చేసినప్పటికీ నేను యాక్చువల్గా ఈ యొక్క మల్టీ లెవెల్ మార్కెటింగ్ మీద ఒక ఎరత్తు తోటి రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయాక మా ఇంట్లోనే ఒక హెల్త్ ఇష్యూ ఉంది. మా మిస్సెస్ కి ఒక కీళ్ళవాతంలో ఒక రేర్ డిసీజ్ అయితే తన కోసం ఫస్ట్ ఖాదర్ గారు నాకు ఈ ఆపర్చునిటీ, చాలా మంచి కంపెనీ వచ్చింది, దీంట్లో మీరు అంతకుముందు మీకు ఈ ప్రోడక్ట్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంది, వర్క్ స్టార్ట్ చేయండి అన్నప్పుడు నేనేం చేశానంటే ఫస్ట్ ఓకే మాకు ప్రోడక్ట్ నేను తీసుకుంటాను, వాడిస్తాను, ఆ రిజల్ట్ వచ్చాక నేను స్టార్ట్ చేస్తానని చెప్పి నేను యాక్చువల్గా ఏంటంటే నాకు సారు January 5నే నాకు ఐడియా అనేది క్రియేట్ అయింది. కానీ నేను ఒక 1 month పాటు వెయిట్ చేశా. 1 month పాటు వెయిట్ చేసి మా ఇంట్లో మా మిస్సెస్ కి రిజల్ట్ వచ్చింది అని తెలిసాక మాత్రమే వర్క్ స్టార్ట్ చేశాను. నేను వర్క్ స్టార్ట్ చేశాక ఇంకా ఆలోచించాల. నేను ఏం బేస్ చేసుకున్నానంటే అంతకుముందు ప్రీవియస్ కంపెనీలో మనం పని చేయాలంటే ఒక 3 రకాల బేస్ చేసుకునేవాళ్ళు. ఏంటి, ఫస్ట్ నేను కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే కంపెనీ ఉండాలి, తర్వాత ఆ కంపెనీ ప్రోడక్ట్ బాగుండాలి, కెరీర్ బాగుండాలని చెప్పి ఆ 3 చెక్ చేసుకుని వర్క్ చేసుకోండి. కానీ ఇందులో మాత్రం నేను బిలీవ్ చేసింది ఏంటంటే ఓన్లీ ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ రిజల్ట్ ఎప్పుడైతే నేను చూశానో దాన్ని నేను బిలీవ్ చేసుకుని నేను ఎదరికెళ్ళడం జరిగింది. ఆ ప్రొడక్ట్ ని జనాలకు తీసుకెళ్ళినప్పుడు చాలా మంది రకరకాల క్వశ్చన్స్ అడిగారు. ఈ కంపెనీ ఎక్కడ, దీనికి అది ఉందా, ఇది ఉందా, ఆ సర్టిఫికెట్స్ ఉన్నాయి, ఈ సర్టిఫికెట్స్ ఉన్నాయి. అందరికీ నేను ఒకటే చెప్పేవాడిని సమాధానం. ఎన్నో సార్లు ఎన్నో కంపెనీల్లో ఒక తేనెలాగా ఎంతో తేనె పోజేసి ఇంక ఇందులో నేను సెటిల్ అయిపోయాను, ఎంతో హ్యాపీగా ఉన్నాను అనుకున్న టైంలో ఎవరో వచ్చి నా తేనంతా కూడా దొబ్బుకెళ్ళిపోయేవారు. అయినా సరే నేను మళ్ళీ వెళ్ళిపోయింది, నేను సంపాదించిందే కదా, నా సామర్థ్యం పోలేదు కదా అని మళ్ళీ కొత్త కంపెనీలో మళ్ళీ మొదలెట్టేవాళ్ళు. ఇట్లా ఎన్నో కంపెనీలు చేశాం కదా, ప్రతి కంపెనీలో ఇలా బ్యాక్గ్రౌండ్ లో అవి చూసి పనిచేసాం. ఈ ఒక్క కంపెనీ మాత్రం సిస్టాన్ని చూసి నేను వర్క్ చేస్తున్నాను, నా పైన ఉన్న అప్లైనర్స్ ని చూసి నేను వర్క్ చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే ఒక లయన్స్ టీమ్ అనేది ఏదైతే ఉందో, ఒక డెడికేషన్ సిస్టమ్ ఉందో, ఆ సిస్టాన్ని నమ్మి నేను పని చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ నేను బిలీవ్ చేశాను, నాకు కంపెనీతో పని లేదు అని నేను బిలీవ్ చేశాను. నేను ఎగ్జాక్ట్లీ నేను వర్క్ స్టార్ట్ చేసిన 6 months పట్టింది నాకు సిల్వర్ అవడానికి. నేను 6 నెలల్లో సిల్వర్ ర్యాంక్ అచీవ్మెంట్ అయ్యా. ఎందుకంటే ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ లో మనం ప్రీవియస్ చేసిన కంపెనీలు కూడా మనకి గుదిబండల్లాగా మన మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు అదేమైంది, ఇదేమైంది, ఈ క్వశ్చన్స్ తోటి చాలా మనకు సమయం అనేది వృధా అవుతూ ఉంటుంది. ఎవరు ఎన్ని క్వశ్చన్స్ వేసుకున్నా ఏం వేసుకున్నా ఇక్కడ ఒకసారి సక్సెస్ అనేది చూశాక ఇంకా నాకు అనిపించింది అన్నమాట, అంటే ఇంత ఎక్స్ట్రాడినరీ కెరియర్, ఇంత ఎక్స్ట్రాడినరీ లైఫ్ నేను ప్రీవియస్ కంపెనీలో ఎక్కడా కూడా నేను చూడలేదండి రియల్ గా. ఎందుకంటే నేను కరెక్ట్ గా చెప్పాలంటే మనీ ఉంటేనే ఒక మనిషిగా గుర్తిస్తుంది ఈ సమాజం. మనీ ఉంటేనే. నేను ఒకానొక టైంలో నా చేతిలో ఉన్న బండి కూడా పోగొట్టుకున్నాను. ఒక ఏమీ లేకుండా రోడ్డు మీద నిలబడే పరిస్థితి వచ్చింది. ఆ టైంలో నా బంధువులు, ఫ్రెండ్స్, తల్లిదండ్రులు కూడా దూరం అయ్యారు రియల్ గా చెప్పాలంటే. అంటే మనకి ఆర్థిక బాధలు వచ్చినప్పుడు ఎవ్వరు కూడా మనకు దరి చేరరు రియల్ గా. అయితే ఈ సంవత్సరం రియల్ చెప్పాలంటే ఇందులో ఒక సక్సెస్ అనేది వచ్చాక మళ్ళీ ఏదైతే పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మళ్ళీ దగ్గర చేరటం, ఎప్పుడూ తెలియని, ఎప్పుడు నాకు రాఖీలు కట్టని, అసలు ఎప్పుడు కూడా రాఖీలు కట్టని వాళ్ళు నాకు వచ్చి బంధువుల్లో మా సిస్టర్స్, కజిన్ సిస్టర్స్ కానీ ఎవరు కానీ నాకు రాఖీలు కట్టడం. నెక్స్ట్ ఏంటంటే ఈ సంవత్సరం వరలక్ష్మి పూజ. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి పూజ అయితే ఎలా జరిగిందంటే మా మిస్సెస్ రూప్ అంటారు కదా, చాలా ఇంపార్టెంట్, కొనమంటే చూడు తక్కువ, ఎంత తక్కువ లేదు అంత తక్కువలో తీసుకో అని చెప్పా. కానీ ఈ సంవత్సరం నేను లలిత జ్యువెలరీ తీసుకెళ్లాను. అక్కడ ఉన్నట్లో బెస్ట్ క్వాలిటీ, హైయెస్ట్ ప్రైస్ రూపు తీసుకోమని చెప్పా. తర్వాత అది ఒకటే కాదు, నీకు ఇంకొక గిఫ్ట్ ఇస్తున్నాను, నీకు చెవులు ఇయర్ రింగ్స్ అది ఎంత కాస్ట్ అయినా పర్లేదు తీసుకోమని చెప్పానండి. చాలా ఆశ్చర్యపోయింది మా మిస్సెస్, ఏంటి ఎంత మార్పా అని.
అదే అన్నాను మా మిస్సెస్ తోటి, ఆర్థిక స్వేచ్ఛ అంటే ఇట్లా ఉంటది, ఒక సక్సెస్ ని మనం చూస్తే లైఫ్ అనేది ఇట్లా ఉంటది అని చెప్పి. ఇంకా శారీస్ విషయానికి వచ్చేసరికి ఒక పెద్ద షోరూమ్ తీసుకెళ్ళా, నీకు నచ్చిన శారీ పట్టు శారీ తీసుకో అంటే ఏమైంది అంటే ఏమీ లేని కాడి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఈ కంపెనీ నాకు మంచి అవకాశాన్ని ఇచ్చింది. అయితే నేను ప్రోడక్ట్ ని బిలీవ్ చేశాను ఫస్ట్, తర్వాత సిస్టాన్ని బిలీవ్ చేశాను. ఈ సిస్టమ్ లో ఎర్లీ మార్నింగ్ జూమ్ సెషన్ నాకు చాలా ఇంపార్టెంట్, చాలా యూజ్ అయింది. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పా, ఎర్లీ మార్నింగ్ జూమ్ సెషన్ చాలా ఇంపార్టెంట్, అది మనకు ట్రైనింగ్ సెషన్ మిస్ అవ్వద్దని చెప్పాను నా ప్రతి డౌన్లైన్ టీమ్ కి కూడా. ఇప్పటికీ నేను స్టిల్ అదే చెప్తాను అందరికీ కూడా. తర్వాత 7:30 జూమ్ ఉంది కదా, అది మాత్రం కంపల్సరీ వారంలో 3 రోజులే వస్తుంది, ఆ 3 రోజులు కూడా మీరు కొత్త వాళ్ళని ఇన్వైట్ చేసుకోండి అని చెప్పేవాడిని. నెక్స్ట్ ఏంటంటే ప్రోడక్ట్ మనం వాడాలి, మనం వాడితేనే ఎదుటి వ్యక్తి మనం హార్ట్ఫుల్ గా చెప్పగలం, ప్రోడక్ట్ వాడమని చెప్పండి. ఈ 3 మీరు ఖచ్చితంగా ఫాలో చేస్తేనే సక్సెస్ అవుతారని చెప్పండి. నెక్స్ట్ మొన్న మేము కంపెనీ అఫీషియల్ లాంచింగ్ కి మేము చండీగఢ్ వెళ్ళినప్పుడు కంపెనీ యొక్క ఏదైతే బ్యాక్గ్రౌండ్ అని మనం అంటామో ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తాం. ఎందుకంటే ఓన్ బిల్డింగ్ లో మన కంపెనీ ఆఫీస్ ఓపెన్ చేయడం, అసలు వాళ్ళకున్న అసెట్స్ కానీ వాళ్ళున్న స్టేటస్ కానీ అన్ని చూసరికి ఓకే, ఇంతకు ముందు ఏదైతే మనం కంపెనీని ఒక పెద్ద బిగ్గెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీలో మనం వర్క్ చేయాలని అనుకునే వాళ్ళం, అట్లాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న అంతకన్నా బిగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ ఇది అని చెప్పి ఇంకా చాలా చాలా హ్యాపీనెస్ ఫీల్ అయ్యింది రియల్ గా. నేను ఇవాళ ఇంకా ఆలోచించేది ఏమి లేదు సార్, రియల్ గా ఆలోచించడానికంటే ఏమి లేదు. కొత్త వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, ఒక సిల్వర్ ర్యాంక్ అచీవ్మెంట్ అయిన మీ అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా ఈ స్టేజ్కి రాలా. వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఒడిదుడుకులు చూసాకే ఆ స్టేజ్కి వాళ్ళు రాగలిగారు. మనం కొంతమంది ఏంటంటే స్టార్టింగ్ చెప్పినప్పుడు ఇది అది లేదు ఇది లేదని చెప్పి బిలీవ్ చేయక లేట్ అయిపోయారు. వెనకబడ్డ వాళ్ళు ఇవాళ అన్ని వచ్చినాయి కదా అని వర్క్ స్టార్ట్ చేస్తూ మొదలెడుతున్నారు. కానీ ఈర్ష, ద్వేషం, అసూయ ఈ 3 వదిలేయండి. ఎందుకంటే మీ పై సీనియర్ ఏం తీసుకుంటున్నాడు, ఏం తింటున్నాడు అని వదిలేయండి ఫస్ట్. ఎందుకంటే ఫ్యూచర్ లో మీ భవిష్యత్తు ఏంటి, మీ ద్వారా మీరు ఎంతమందికి మీరు భవిష్యత్తు ఇవ్వగలరు, ఇది ఒక్కటి మాత్రం ఆలోచించుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి మనం ఇవాళ ఈ యొక్క మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఇక్కడ అవకాశం ఉంది. ఇవాళ ఈ అవకాశంలో చాలా కంపెనీలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఒక స్టాండర్డ్ కంపెనీ అంటే మనం ఏదైతే ఒక మెయిన్ ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ, అదే విధంగా ఒక మంచి ప్రోడక్ట్, ఆ ప్రోడక్ట్ కూడా ఎలాగా అందరికీ నీడ్ అయిన ప్రోడక్ట్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్, రిపీట్ అండ్ రిపీట్ అందరూ కావాలనుకునే ప్రోడక్ట్ మన దగ్గర ఉంది ఇవాళ రియల్ గా. అది మనం చాలా అదృష్టవంతులం. అంతేవిధంగా ఈ యొక్క నడుస్తున్న మన ఏదైతే టీమ్ యొక్క సీనియర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత సిస్టమ్ ఎలా మనందరూ సక్సెస్ అయ్యామంటే కారణం మెయిన్ వాళ్ళే. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ జూమ్ సెషన్ నడిపే సీనియర్స్ అందరికీ కూడా. అదే విధంగా నా లైఫ్ లైన్స్ లో ఇక్కడ టీమ్స్ వచ్చేసరికి నా ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరూ కూడా లేడీస్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. ఎక్స్పెషల్లీ లేడీస్ టీమ్స్ నరసాపురం మనకు మెయిన్ టీం, అక్కడ వరకుమారి గారు, బొమ్మన సూర్యకుమారి గారు, నిర్మలా కుమారి గారు, ఇట్లా మాకు అంత కుమారి బ్యాచ్. అంటే యాక్చువల్గా ఆ ఊరంతా కుమారిలే రియల్ గా. అంటే నాకు దొరికిన టీంలో ఒక 10 మంది కుమారీస్ ఉన్నారు. వీళ్ళందరూ నాకు మంచి సపోర్టింగ్ గా నా టీం. అంటే వాళ్ళు నేను సిల్వర్ ర్యాంక్ అచీవ్మెంట్ అయ్యానంటే లేడీస్ టీం. అదేవిధంగా నా యొక్క లైఫ్ లైన్ లో ప్రసాద్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ గారు, ఇట్లాగా చాలా మంది వాళ్ళు డెడికేషన్ గా వర్క్ చేసుకుంటూ, తర్వాత రీసెంట్ గానే మాకు ఇక్కడ రూపా మేడం గారు అని చెప్పి 3 స్టార్ అయ్యారు. వాళ్ళ మదర్ గారు కూడా 3 స్టార్ అయ్యారు, మంగతయ్యర్ గారు. వీళ్ళందరూ కూడా డెడికేషన్ గా పనిచేసుకుంటూ ఇలా ఏంటంటే ఎవరికి వాళ్ళు మేము ఇందులో డైమండ్ అవ్వాలి, క్రౌన్ డైమండ్ అవ్వాలి అని డెడికేషన్ గా పనిచేస్తున్నారు. ఇలాగా మనం ఏంటంటే ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకుని, ఇవాళ మనం క్రియేట్ చేయడం కాదు, లైన్ గారు ఏదైతే సిస్టమ్ క్రియేట్ చేశారో ఆ సిస్టమ్ లో మనం బిలీవ్ చేసి ఎదరికి వెళితే సరిపోతుందండి. ఇక్కడ మనం ఏమి హర్రీ వర్రీ ఏం ఏమి అవసరంలా. ప్రోడక్ట్ వాడాలి, మనం ఆ ప్రోడక్ట్ మనం బిలీవ్ చేయాలి, ప్రోడక్ట్ వాడాలి, మార్నింగ్ జూమ్, ఈవినింగ్ జూమ్, ఈ 3 మనం ఏంటంటే నిత్యం మన దైనందిన జీవితంలో పర్మనెంట్ గా అయిపోవాలి. ఇవాళ ఒకప్పుడు మీరు నమ్మరు, నేనున్నా నా ఓన్ కారే, ఈ కారు నాదని కూడా ఎవరికి తెలియదు. ఇది దగ్గర ఈ నవంబర్ వస్తే 2 years అని కార్ కొనుక్కున్న XL6. ఇది నేను 1 year పాటు కార్ని ఎలా వాడేవాడిని అంటే రియల్ ఎస్టేట్ పనికి సండే వెంచర్లో తీయడానికి మాత్రం వాడేవాడిని, మిగతా రోజులు బండి మీద తిరిగివ్వండి రియల్ గా వాస్తవంగా. అయితే ఈ రోజు ఏంటంటే ఇవాళ రియల్ గా పిల్లలకి టిఫిన్ తేవాలన్నా కానీ కార్ వేసుకుని బయటకు వస్తున్నాం. ఎందుకంటే ఇంకా బండిని పక్కన పెట్టాం. ఎందుకంటే మన రేంజ్ మారిపోయింది. ఇక్కడ మనం ఎదటి వ్యక్తికి మనం కనపడాలా వినపడాలా అంటారు కదా, అట్లా ఇవాళ రేంజ్ అనేది ఏంటంటే మనకు వచ్చే ఇన్కమ్ బట్టి మన స్టేటస్ మారిపోతుంది ఆటోమేటిక్ గా. అది అంత హార్ట్ఫుల్ గా నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆర్థిక ఫ్రీడమ్, ఆర్థిక స్వేచ్ఛ అంటారు. ఆర్థిక స్వేచ్ఛ అనేది ఎట్లా ఉంటది, చాలా కంపెనీలు మనం చూసాం కానీ చెప్తూ ఉంటారు, కానీ ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛ నిజంగా ఉందండి. ఎందుకంటే ఇవాళ కొత్తగా వచ్చే సింపుల్ చెప్తున్నాను, అసలు ఏ నెట్వర్క్ పరిచయం లేని ఒక వ్యక్తి కూడా, ఒక ఆర్డినరీ ఒక వాలంటరీ వ్యక్తి కూడా నిజంగా వచ్చి డెడికేషన్ గా ఒక 5 సంవత్సరాలు కనుక మన దాంట్లో పనిచేయగలిగితే, 5 సంవత్సరాలు మనకు 15 కేడర్లు ఏదైతే ఉందో 45 కోట్ల రివార్డ్స్ ఉన్నాయో 100% అది మనం అచీవ్ చేయొచ్చండి. మన కింద వాళ్ళ ద్వారా అచీవ్మెంట్ చేసి చూపించవచ్చు. ఇక్కడ మనకి స్పాన్సర్ మ్యాచింగ్ ఏదైతే ఇన్కమ్ ఉందో, మనం ఎక్కువ మందిని స్పాన్సర్ చేసుకోవడం ద్వారా మనకు వచ్చే ఇన్కమ్
దాంట్లో మనం ఒక 100 crores ఇక్కడ ఎర్న్ చేసే అవకాశం ఉంది. మ్యాచింగ్ ఇన్కమ్ లో కూడా ఒక 50 కోట్లు ఎర్న్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఒక స్పాన్ ఆఫ్ 5 years లోనే. మరి మీరు ఒక 100 కోట్లే మీరు ఒక ప్రాజెక్ట్ అనుకుని వర్క్ చేసిన 5 years లో 100 కోట్లు తీసుకోవచ్చు 100% సక్సెస్ అయితే. లేదు మీరు 50% సక్సెస్ అవ్వగలిగారు, ఒక 50 కోట్లు తీసుకుంటారు. కనీసం 10% సక్సెస్ అవ్వండి. ఇక్కడ సంవత్సరానికి 2 కోట్ల రూపాయలు చిన్న అమౌంట్ కాదండి ఇది. 10% సక్సెస్ అయితే అతి హీన పక్షం. సార్ నాకు నెట్వర్క్లు తెలియదు, నాకు ఇవన్నీ చైన్ సిస్టాలు అంటారు, గోల్డ్ సిస్టాలు అంటారు, ఇవన్నీ నాకేమీ తెలియదు, అసలు నాకేమీ తెలియదు. నేను వచ్చానండి, లైన్ సార్ గారు ఆల్రెడీ ఒక ట్రాక్ వేసేసారు. ఒక డబుల్ ఇంజిన్ కాదు, వీళ్ళందరూ మనకు మెయిన్ ఇంజిన్సే, మన జూమ్ నడిపోయి ఇలాగా నేను ఏంటంటే ఒక బోగిలో ఎక్కి కూర్చున్నాను. 1% సక్సెస్ అయ్యాను నేను. అయినా సరే మీకు 1 కోటి రూపాయలు తీసుకుంటారు సార్. ఇది 5 years లో. 5 years లో 1 కోటి రూపాయలు అంటే సంవత్సరానికి 20 లక్షల రూపాయలు. అంటే ఇక్కడ మీరు ఏమైనా పెట్టుబడి పెట్టారు సార్? 20 లక్షలు మీరు ఇన్కమ్ తీసుకోవాలంటే ఇక్కడ ఏమైనా పెట్టుబడి అవసరమా? జీరో ఇన్వెస్ట్మెంట్ సార్. జస్ట్ మనం తీసుకునేది ఏంటి? బిలీవ్ చేయడమే. మన పెట్టుబడి ఏంటి తెలుసా? మన నమ్మకమే మన పెట్టుబడి. ఇంత అద్భుతమైన ఈ యొక్క కాన్సెప్ట్ ఏదైతే మన సబ్జెక్ట్ మనం ముందుకు తీసుకొచ్చిన మా గ్రేట్ అప్లైనర్స్ కాదర్ గారికి, లయన్స్ గారికి, జూమ్ నడిపేది వీళ్ళందరికీ కూడా మరీ మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మీ అందరికీ చెప్పేది ఏంటంటే అతి హీన పక్షం 1% సక్సెస్ అయినా 1 కోటి రూపాయలు అంటే ఇక్కడ మనం సంవత్సరానికి ఇది మనం తీసుకున్నది 20 లక్షల రూపాయలు సార్. సంవత్సరానికి 20 లక్షలు మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఏ కంపెనీలో వస్తుంది చెప్పండి 1% సక్సెస్ అయితే. కానీ ఇక్కడ 1% కాదు సార్ మనం సక్సెస్ అయ్యేది. 100% 100% సక్సెస్ అవుతాం. మన డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్, నా డ్రీమ్ ఏంటి చెప్పమంటారా? రియల్ ఓపెన్ గా చెప్తున్నా. మా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయాలి. దానికి కావాల్సిన డబ్బు దగ్గర 200 కోట్లు కావాలి. నేను ఇందులో సంపాదించి చూపిస్తాను 100%. నాకు 3 పిల్లలండి, ఒక్కొక్కడికి 100 కోట్లు ఆస్తి ఇస్తానని మాకు వాగ్దానం చేశాను. అది 200 కోట్ల రూపాయలు. నేను ఎమ్మెల్యే పోటీ చేయడానికి అయితే ఒక్కొక్కరికి 100 కోట్లు అంటే 500 కోట్లు నేను ఇందులో సంపాదించి చూపిస్తానండి. అలాగే అదే విధంగా మీకు డ్రీమ్స్ ఉండొచ్చు. ఒక ప్రభాస్ తో ఒక సినిమా తీయాలని, ఒక మల్టీప్లెక్స్ లాంటివి నిర్మించుకోవాలని, లేదా ఒక 100 ఎకరాల పొలం కొనుక్కోవాలని, లేదా లేడీస్ అయితే కనుక మీరు నిర్మిత బంగారం కొనుక్కోవాలని, ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో 100% ఇక్కడ ఫుల్ఫిల్ అవుతాయి. బిలీవ్ చేయండి, వర్క్ స్టార్ట్ చేయండి, విజేతలుగా నిలవండి. మీ అందరికీ కూడా ఈ అంత సబ్జెక్ట్ నా యొక్క మాటలని విన్నందుకు పేరు పేరున జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఓకే అండి, మాది వెస్ట్ గోదావరి, ఈ వెస్ట్ ఈస్ట్ కూడా ఇక్కడ నేనే ఐఎస్ టాపర్ గా ఉండాలని నాకు స్వార్థం, నా కోరిక. అదే విధంగా నేను ఐ చూపిస్తాను నెక్స్ట్ ర్యాంక్స్ కి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గ్రేట్ అండి. లీలా వెంకట్ గారు, సూపర్ మీ సక్సెస్ఫుల్ జర్నీ. అలాగే మీరు ఈస్ట్ వెస్ట్ కి ప్రస్తుతానికి మీరే ఉన్నారు. ఇంకా మీలాంటి వాళ్ళని చాలా మందిని తయారు చేయాలి. వెరీ గుడ్ అండి, సూపర్ వెరీ గుడ్.